డైరెక్షన్లో కానీ మీ రైటింగ్లో కానీ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏంటంటే ఆ మూవీ ఉందా మీరు సినిమా అంటే సినిమా మేము థియేటర్స్లో చూస్తున్నప్పుడు మీరు ఆల్మోస్ట్ స్టోరీ అంతా అంటే సినిమా స్టార్టింగ్లోనే పాటలో చెప్పేస్తారు. అది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు గ్రహించాను దాన్ని. సో అంటే అంత బాగా అంత డీటెయిల్గా తీస్తారు మీరు సినిమాని. సో హనుమాన్కి అంత డీటెయిల్గా అంటే కూర్చొని పర్టికులర్గా ఎన్ని రోజులు పట్టింది అలా ఈ స్క్రిప్ట్ని రాసుకోవడానికి తీయడానికి ఎన్ని డేస్ పట్టింది మీకు? చాలా నాన్ లీనియర్గా రాసామండి. అంటే ఫస్ట్ మొత్తం కథ అంతా రాసేసి షూటింగ్ చేసేసి అలా కాకుండా కథ రాసాము, షూట్ చేసాము, దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం రాసాము, ఇంకొంచెం షూట్ చేసాము, దాని తర్వాత ఇంకేదైనా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించి ఇంకొంచెం రాసాము, మళ్ళీ షూట్ చేసాం. సో అలా చేసుకుంటూ వచ్చాము. అంటే ఇది సినిమా షూటింగ్ రన్ అవుతున్నప్పుడు నడిచింది స్టోరీ డెవలప్మెంట్స్ అంటే ఇంకెలా చేస్తే బాగుంటుంది అని చెప్పి షూటింగ్ చేస్తున్నప్పుడు వచ్చిన ఐడియాస్తో ఇంకా డెవలప్ చేసుకుంటూ వచ్చాం. చాలా కాంపిటీషన్లో రిలీజ్ అయింది కదా సినిమా. మీరు ఏమైనా ఆ రిలీజ్ టైంలో ఏమైనా కొంచెం అదైపోయారా? కాంపిటీషన్ అని ఏది అనుకోలేదండి. ఇట్ ఈస్ ఆల్ కొలాబరేషన్. అందరి సినిమాలు బాగుండాలి, అందులో హనుమాన్ కూడా ఉంటుందని అనుకున్నాం. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటేనే మన తెలుగు కల్చర్లో 4 సినిమాలు చూడటం అలవాటు కదా. సో అసలు మేము ఎప్పుడు అలాగేం అనుకోలేదు. కానీ ఒకటే ఏంటంటే మా సినిమా ఆడియన్స్కి సరిగ్గా రీచ్ అవ్వాలి అనే ఒక నర్వస్నెస్ అయితే డెఫినెట్గా ఉండింది.